మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ సైన్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేది వాయుగుండంగా మారడంతో వచ్చే ఇంకా 2-3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వెదర్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న బాలాజీ తరణి ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అప్డేట్స్ ఇస్తూ ఆయన వెదర్ గురించి అనేక రకాలైన ఇన్ఫర్మేషన్ ప్రజలకి అందజేస్తున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ని ఎంతోమంది బ్యూరోక్రాట్స్, ఐపీఎస్లు, పొలిటీషియన్స్ లాంటి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అయినా సరే ఇంత పెద్ద యంత్రాంగం, టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా వాతావరణ శాఖ ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? ఇలా దీని మీద రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ గారు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, నమస్తే. నమస్కారం అండి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో హైదరాబాద్లో అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటంటారు? మాన్సూన్ చాలా యాక్టివ్గా ఉండటము, తర్వాత బ్యాక్ టు బ్యాక్ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఇవి బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అవటం మూలాన లాస్ట్ 1 month నుంచి ఆల్మోస్ట్ వెరీ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ చాలా రికార్డ్ అయ్యాయి. హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తంలో, తెలంగాణ తర్వాత నార్త్ కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర కూడా. మహారాష్ట్రలో అంతా ఫ్లడ్స్ చూడండి, కృష్ణా రివర్ అంతా ఫ్లడ్స్. సో టోటల్ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ కృష్ణా ఈజ్ ఇంపాక్టెడ్. ఇప్పుడు నవ్వు గుజరాత్లో కూడా ఎన్నిసార్లు వచ్చాయి చూడండి ఫ్లడ్స్. బే ఆఫ్ బెంగాల్లో స్టార్ట్ అయ్యి గుజరాత్ వరకు వెళ్తున్నాయి ఆ సిస్టమ్స్. ఈస్ట్ రాజస్థాన్, గుజరాత్ వరకు వెళ్తున్నాయి. కొన్ని సిస్టమ్స్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ తోటి లింక్ చేసుకుని పంజాబ్లో హెవీ రెయిన్ వచ్చింది చూడండి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్లో ఇప్పటిదాకా ఎప్పుడు అంత వర్షం రాలేదు. అన్ని నీళ్లు సింధు నది ఉపనదులైన జీలము, చినాబు, సట్లేజుల్లో ఇప్పటి వరకు రికార్డు కానీ వాటర్ లెవెల్స్ వచ్చాయి క్యాచ్మెంట్ ఏరియాస్లో రెయిన్ పట్టడంతో. సో దిస్ ఈజ్ ది మెయిన్ ప్రాబ్లం ఫర్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్. మాన్సూన్ యాక్టివ్, వెస్టర్న్ డిస్టర్బెన్స్లు, లో ప్రెషర్ సిస్టమ్స్, బే ఆఫ్ బెంగాల్లోను అరేబియన్ సీ వైపు నుంచి కూడా మాయిశ్చర్ మొత్తం నార్త్ ఇండియాకి రావటం. బే ఆఫ్ బెంగాల్ నుంచి మనకు ఫస్ట్ కోస్ట్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, విదర్భ ఏరియాస్లో కంటిన్యూస్లీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మీరు రెయిన్ఫాల్ అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ మ్యాప్ ఐఎండిది చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఎంత ఎక్కువ వర్షం పడుతుందో. 150 నుంచి పంజాబ్, రాజస్థాన్ అయితే 250% అధిక వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. తెలంగాణలో ఇంకా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? హైదరాబాదు, ఉత్తర జిల్లాలు, ఈస్ట్ వైపు ఉన్న ఖమ్మము ఉన్న ఛత్తీస్గఢ్ కానుకుని ఉన్న ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది. సిస్టమ్ కూడా ఇప్పుడున్న డిప్రెషన్, వాయుగుండం కూడా అదే డైరెక్షన్లో ముందెళ్ళిన సిస్టమ్ డైరెక్షన్లోనే వెళుతోంది. ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత 30 తారీఖు 1వ తారీఖు మధ్యలో ఇంకొక సిస్టమ్ ఫామ్ అవుతుంది బే ఆఫ్ బెంగాల్లో. సో ఇప్పట్లో ఆగదు. 3వ తారీఖు 4వ తారీఖు వరకు వర్షాలు మధ్యలో కంటిన్యూస్గా పడుతుంటాయి. బట్ మధ్యలో హెవీ స్పెల్స్ చాలా పడుతుంటాయి. తెలంగాణకు మాత్రం ఉంది. దీనికోసం ఇప్పుడే కాదు, ఆల్ ఇండియాలో అస్సాం తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాలే హై రిస్క్ స్టేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు హెవీ రెయిన్ కావచ్చు, లైట్నింగ్ కావచ్చు, అర్బన్ ఫ్లడ్స్ కావచ్చు, రివర్ ఫ్లడ్స్ కావచ్చు. రిస్క్ మల్టీ హజార్డ్ రిస్క్ అంటాం మా భాషలో. ఆ మల్టీ హజార్డ్ రిస్క్ ఆంధ్ర రాష్ట్రాలు నంబర్ 2 పొజిషన్లో ఉన్నాయి ఇండియాలో. సార్, ఇప్పుడు వెదర్ అప్డేట్స్ కి సంబంధించి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. చాలా మంది రైతులు కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్లో బాగా ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తి వెదర్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న బాలాజీ తరణి. ఆ అబ్బాయి ఎప్పటికప్పుడు అక్యురేట్ గా అలాగే ప్రాంప్ట్ గా వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఆయనకున్న ఫాలోయింగ్ మీరు కూడా గమనించి ఉంటారు. అయితే ఇంత టెక్నాలజీ, ఇంత పెద్ద అధికార యంత్రాంగం ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఆ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు ధీటుగా వెదర్ అప్డేట్స్ ఇవ్వలేకపోతుందంటారు? వెదర్ అప్డేట్స్ మీరు నౌకాస్ట్ అని చూసారో లేదో, ఐఎండిలో వెబ్సైట్లో ఎవ్రీ 3 అవర్స్కి, ఇప్పుడు హైదరాబాద్ సెంటర్ కూడా ఐఎండి యాప్లో మీరు చూస్తే మీకు క్లియర్లీ ఎవ్రీ 3 అవర్స్కి ఎక్కడెక్కడైతే సివియర్ వెదర్ డెవలప్ అవుతుందో నౌకాస్ట్ బులెటిన్ కలర్ కోడెడ్ ఇస్తారు.
అది చూసిన తర్వాత దాంతోపాటు గ్రూపులు కూడా ఉన్నాయి. మన ఎంసీహెచ్ గ్రూపులు, జిహెచ్ఎంసి గ్రూపులు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ వెళుతుంది. మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే దట్ ఈజ్ నాట్ సో మచ్ పబ్లిసైజ్డ్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఓన్లీ. పబ్లిక్కి సోషల్ మీడియా, ట్విట్టరు ఇవన్నీ వీటిలో ఐఎండి అంత యాక్టివ్ కాదు. ఓన్లీ గవర్నమెంట్ డిజిగ్నేటెడ్ అథారిటీస్కి మాత్రం అప్డేట్స్ వెళతాయి. పబ్లిక్ వెళ్ళాలంటే పబ్లిక్ హ్యాస్ టు యాక్సెస్ దోస్ ఇన్పుట్స్ అప్డేటెడ్ ఎవ్రీ 3 hours అప్డేట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఎవరైనా సరే థర్డ్ పార్టీ జేఎన్టీయూ స్టూడెంట్ కావచ్చు, ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా వెరిఫై చేస్తే దే విల్ నాట్ బి మిస్సింగ్ ఎలిమెంట్, ఐఎమ్ షూర్, ప్రొఫెషనల్లీ. బట్ పబ్లిక్ ఈస్ నాట్ నోయింగ్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆస్క్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ని అడగండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, జిహెచ్ఎంసి వాళ్ళని అడగండి. సో ఎవరైతే రెస్పాండర్ గ్రూప్స్ గవర్నమెంట్ డిజిగ్నేట్ చేస్తుందో వాళ్ళకి అప్డేట్స్ వెళ్తాయి. బట్ దిస్ పర్సన్, ఐ అప్రిషియేట్ హిమ్, వాడికి ఉన్న యాక్సెస్ క్లౌడ్ టాప్ టెంపరేచర్స్ అని, పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ శాటిలైట్ నుంచి క్లౌడ్ టాప్ టెంపరేచర్స్ అని. ఎక్కడైతే సివియర్ వెదర్ డెవలప్ అవుతుందో ఆ ఏరియాలో క్లౌడ్ టెంపరేచర్ తగ్గుతూ వెళ్తుందన్నమాట. ప్రతి 15 నిమిషాలకి హై రెజల్యూషన్లో క్లౌడ్ ఇమేజ్ టెంపరేచర్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అంత త్వరితగతిన టెంపరేచర్ క్లౌడ్ టాప్లో ఉన్న టెంపరేచరు తగ్గుతూ పోతుంది అంటే అంత ఎత్తుగా పైకి ప్రాకుతున్నట్టే. క్లౌడ్ ఎంత పైకి వెళితే అంత త్వరితగతిన టెంపరేచర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్, రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ని రెయిన్ఫాల్ తోటి ఒక ఏఐ టూల్ పెట్టుకుని ఈయన కొరిలేట్ చేశాడు ఈ అబ్బాయి. సో దాని మూలన ప్రతి 15 నిమిషాలకి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో, మొత్తం తెలంగాణ అంతా గ్రిడ్ వేసుకుంటాడు. ఎక్కడెక్కడైతే క్లౌడ్ టాప్ టెంపరేచర్ తగ్గుతూ ఉందో, హయ్యర్ త్వరితగతిన ఎక్కడెక్కడ తగ్గుతుందో అక్కడ హెవీ రెయిన్ వచ్చేస్తుంది. సో జిఐఎస్ మ్యాప్ వేసుకున్నాడు, హైదరాబాద్ జిఐఎస్ మ్యాప్ వేసుకున్నాడు, అన్ని వేసుకున్నాడు. సో దాంతో ఒక పారామీటర్ తోటి వస్తుంది. బట్ ఐఎండి యూజర్స్ ఫోర్కాస్ట్ మోడల్ యూజ్ చేస్తారు, రాడార్ డేటా యూజ్ చేస్తారు, టీజీడిపిఎస్, ఏడబ్ల్యూఎస్, ఏఆర్జీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. అదంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ మనకున్న వాటర్ లాగింగ్, ఈ ప్రాబ్లమ్స్ ఉండేదన్నీ ఎక్కువ రెయిన్ మూలాన్ని కాదు. ఎక్కువ రెయిన్ ఎప్పటి నుంచో వస్తుంది. బట్ మనకు అర్బన్ ఫ్లడింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ డ్రైనేజ్, ఎంక్రోచ్మెంట్లు, వేరే ప్రాబ్లం కదా. బట్ హెవీ రెయిన్ మాత్రం వచ్చే సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. మన ప్రిపేర్డ్నెస్, అర్బన్ డ్రైనేజ్ సిస్టము, ఇనండేషన్, రివర్ ఫ్లో ఛానల్ ఎంత ఉందో ఫుల్ డీసిల్టింగ్ చేసుకుని ఫుల్ కెపాసిటీ తోటి రివర్ క్యారింగ్ కెపాసిటీ మెయింటైన్ చేసుకుంటేనే మనకు ఫ్లడ్ ఇంపాక్ట్ తగ్గుతుందండి. వర్షాలు మాత్రం తగ్గవు. వచ్చే క్లైమేట్ చేంజ్లో పెరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్లో వర్షం పడింది అంటే ఇంకో సమస్య మొదలవుతుంది సార్, అదే ట్రాఫిక్. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాము అంటే మళ్ళీ ఆఫీస్కి చేరడానికి, లేదంటే ఆఫీస్ నుంచి బయలుదేరామంటే ఇంటికి చేరడానికి కనీసం 2-3 గంటల టైం పడుతూ ఉంటుంది. అందులోనూ అసలు సేఫ్గా వెళ్తామా లేదా అనే భయం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కావచ్చు, నాలాలు లాంటివి. ఈ వర్షం వల్ల ఇంత ఎఫెక్ట్ ఉందని తెలిసినా కానీ ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు? దీనికోసం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనం ప్రోయాక్టివ్నెస్ కావాలండి. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఏ సైడ్ నుంచి హెవీ రెయిన్ స్టార్ట్ అయిందో, ఎక్కడెక్కడైతే లో లయింగ్ ఏరియాస్, డ్రైనేజ్ తక్కువ ఉన్న కెపాసిటీ, వాటర్ లాగింగ్ అయ్యే ప్రాబబిలిటీస్ మనకు తెలుసు. హైడ్రాకు తెలుసు, మున్సిపల్ కార్పొరేషన్కు తెలుసు. ఆ ఏరియాలో పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని, ట్రాఫిక్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని, ఇప్పుడు సెల్ బ్రాడ్కాస్టింగ్ అని ఉందండి ఒకటి, సచేత్ అని ఒక యాప్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ది. ఆ సచేత్ యాప్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ వితౌట్ నోయింగ్ దేర్ సెల్ ఫోన్ నంబర్స్ మనం అలర్ట్ మెసేజెస్ పంపించవచ్చు. డోంట్ వెంచర్ ఫ్రమ్ యువర్ ఆఫీసెస్ ఫర్ నెక్స్ట్ 3 hours అంటిల్ ద రెయిన్ఫాల్ స్టాప్స్. అండ్ ఎక్కడైతే ఇనండేషన్ లేని ఏరియాస్లో ఆ ఏరియాస్లోనే ట్రాఫిక్ రమ్మని ట్రాఫిక్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని చేస్తే ఇది ట్రాఫిక్ జామ్స్ కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు టెంపరర్లీ. బట్ ఆ కోఆర్డినేషన్ రెస్పాన్సిబిలిటీ మనకు హైడ్రా కంట్రోల్ రూమ్ ఉంది. హైడ్రా కంట్రోల్ రూమ్లో అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోలీస్ తోటి వాళ్ళు సమన్వయం చేసుకుని ఏ రోడ్లలో లేదో వాటర్ లాగింగు,
ఆ రోడ్లలోనే ట్రాఫిక్ను రెగ్యులేట్ చేస్తూ పబ్లిక్ని మేనేజ్ చేసి వాళ్ళని కోఆపరేషన్ సీక్ చేస్తూ మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుందండి.